తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రభుత్వం అధికారుల వైఫల్యం వల్లే జరిగిందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆరోపించారు. పెనుగొండ నియోజకవర్గంలోని పెనుగొండ, సోమందేవపల్లి మండలాల్లో ఆమె పర్యటించారు. ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ తిరుపతిలో తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అండగా ఉండాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పంపిణీ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 6 అమాయకులు మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు ఉషశ్రీ చరణ్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో చిలగాల బాగుండాలి అని కోరుతూ, అదేవిధంగా నిన్న మన జరిగిన సంఘటన తిరుపతిలో మనము వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్స్ టికెట్ ఇష్యూ చేసే సందర్భంగా మనం చూసినాము. చనిపోయిన సంఘటన కూడా చూసినాము. చాలా బాధాకరంగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడే సీఎం బందోబస్తులో ఉంటూ, తిరుపతిలో అంటే ఇదేం కొత్త కాదు, గతంలో కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా వైకుంఠ ఏకాదశి అనేది మనం చేసుకుంటూ వస్తున్నాం. గతంలో మన ప్రభుత్వంలో కూడా ఎంత పగడబందీగా మనము టోకన్స్ కానీ టికెట్స్ కానీ ఇష్యూ చేసేవాళ్ళము. లక్షలాది మంది భక్తులు వస్తారు అని తెలిసి కూడా అధికార యంత్రాంగము ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంతో చాలా మంది చనిపోయిన ఘటన మనం చూసినాము.